హలో ఆల్ ఈరోజు మనం టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది పిక్ చేసుకున్నామమ్మా. ఒకసారి చూడండి, క్వశ్చనింగ్ ది సేఫ్టీ ఆఫ్ ఆధార్ మీద రావడం జరిగింది. ఆధార్ బోత్ ప్రిలిమ్స్లోని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఆల్రెడీ ప్రిలిమ్స్లో 2-3 ఇయర్స్ క్వశ్చన్స్ వచ్చాయి, మెయిన్స్లో కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. కాబట్టి ఇది మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్గా మనం జనరల్గా చూస్తాం. ఓకే, దిస్ కవర్స్ ఇన్ GS2 పాలిటీ అని చూస్తాం. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్. బట్ అంతకుముందు ఒకసారి చూడమ్మా, ఆ టాపిక్ వెళ్ళే ముందు మనం UPSC ఇన్ఫినిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ అనేవి మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. జూలై 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోండి. అండ్ మనకి ఒక్కసారి చూడమ్మా, UPSC ఆన్లైన్ ఉంటుంది, UPSC ఆఫ్లైన్ అనేది ఉంటుంది. UPSC ఆన్లైన్ కేవలం 60,000 రూపీస్ మాత్రమే అండ్ ఆఫ్లైన్ కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఫీజు అనేది ఆల్రెడీ పెరగాలమ్మా. బట్ ఈ మంత్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, ఆ తర్వాత అందరూ జాయిన్ అవుతారన్న ఉద్దేశంతో బర్డెన్ అవ్వకూడదని మరొక 1 మంత్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాము. అండ్ అది కూడా మీరు హ్యాపీగా ఇప్పుడు చూడండి 10,000 పర్ మంత్ EMIతో మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ ఎక్కడున్నాయి? విశాఖపట్నంలో, హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆఫ్లైన్లో మేము పర్సనల్ గైడెన్స్తో పాటు అట్లా ఇస్తాము. ఆన్లైన్ మనకి రెగ్యులర్ క్లాసెస్ అనేవి డైలీ జరుగుతూ ఉంటుందమ్మా. ఆన్లైన్ క్లాస్ అంటే మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వాల్సిన ఛాన్స్ కూడా లేదు. ఓకేనా? సో డిలే చేయకండి, బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఒక్కసారి చూడండి, మనకి UPSC ప్రిపరేషన్ ప్రోగ్రామ్ ఇదంతా కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అమ్మ అంటే అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ కూడా మీకు ఉంటుంది. కోర్సులో మనకి జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాంప్రహెన్సివ్ ఓరియంటెడ్గా కవర్ అవుతుంది. CSAT అనేది ఇంక్లూడింగ్ వస్తుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వస్తాయి. డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా వస్తుంది. ఓకేనా? డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ వర్త్ 7,000 అమ్మ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ వర్త్ 10,000 అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే మీకు ఈ ఇంక్లూడింగ్ అమౌంట్తో చూసుకుంటే మనకి UPSC ఫీజు అనేది చాలా తక్కువ కోట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇదే కాదు, మరొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, మీరు ఈ మంత్లో స్టార్ట్ అయితే కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది APPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 1-2, RBI గ్రేడ్ B, SSC CGL IBPS SBI PO క్లర్క్ అన్నిటికీ కూడా మీకు ఫ్రీ కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేవి రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయమ్మా. సో చూడండి, అండ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ అనేది ఈ మంత్ కాంప్లిమెంట్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మీరు అస్సలు డిలే చేయకన్నా వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. సో చెప్తున్నాను, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కూడా మీరు వెంటనే దీంట్లో ప్రోగ్రాంలో స్టార్ట్ అవ్వండి అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా కూడా మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. అస్సలు డిలే మాత్రం చేయకండి. ఓకే, టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకున్నాం. ఏంటది? క్వశ్చనింగ్ ది సేఫ్టీ ఆఫ్ ఆధార్. ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఒకసారి ఫస్ట్ మనం ఏం చేస్తాం, క్వశ్చన్ ఎప్పుడు ఇక్కడ డీల్ చేస్తాం అండ్ అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాము అనమాట. ఆధార్ హ్యాస్ ఇన్గ్రైన్డ్ ప్రైవసీ ఇష్యూ. ఆధార్లో ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ బెనిఫిషియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే బెనిఫిట్ చేస్తుంది, కాస్త ప్రైవసీ ఇష్యూస్, కాస్త నెగిటివ్ టర్మ్స్ కూడా ఉన్నాయి అని మనం చూస్తాము. స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఆధార్ వాజ్ అప్హెల్డ్. ఓకే సార్, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే ఏంటి? క్వశ్చన్ డీల్ చేసినప్పుడు అండ్ ఆర్టికల్ చెప్తున్నప్పుడు మనం డీటెయిల్గా మొత్తం చూస్తాము అనమాట. సో క్వశ్చన్ అనేది కామెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అయితే ఫస్ట్ అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాము. దీని ఓరియంటేషన్లో ఇన్ టోటోగా మనం ఆధార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనమాట. ఓకే, అండ్ సో దాంతో మీకు ప్రైవసీ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా? సో ఇంకా డిలే చేయొద్దు, వెంటనే మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి అమ్మా. అండ్ ఒక్కసారి చూడమ్మా, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆప్షనల్ ఇన్ఫినిటీలో మనం కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. మనం ఆఫర్ చేస్తున్న కోర్స్ ఏంటమ్మా? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఓకే, అండ్ మీరు ఒక్కసారి చూస్తే మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ PSIR డైరెక్ట్గా సురేష్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. అండ్ సోషియాలజీ ఆప్షనల్ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ డీలింగ్ ఆంథ్రోపాలజీ. ఓకే, దిస్ ఈజ్ శ్రీనివాస్, నేను ఆంథ్రోపాలజీ డీల్ చేస్తున్నాను.
అండ్ తెలుగు లిటరేచర్ ఏమో సీతాపతి సార్ డీల్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బట్ కొత్త బ్యాచ్ అనేది మనకి ఇమీడియట్ బేసిస్ మీద స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు వెంటనే జాయిన్ అవ్వండి. ఇమీడియట్ బేసిస్ మీద టైం లేకుండా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం 10% డిస్కౌంట్ అనేది ఇన్స్టాంట్గా ఇవ్వడం జరుగుతుంది. 30,000 ఉన్న ఫీజు 25,000 పెట్టడం జరిగింది. బట్ ఈ వీక్లో కొత్త సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీఆర్ చేంజింగ్ ఇట్ టు 22,500. మీకు ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్ అనేది వస్తుందమ్మా. అండ్ వ్యాలిడిటీ కూడా 15th జూన్ వరకు మాత్రమే. 15th జూన్ తర్వాత మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కూడా 30,000 ఫీజ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డిలే చేయకుండా వెంటనే 22,500కి జాయిన్ అవ్వండి అమ్మా. మనకి ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్జెక్ట్ అనేది తీసుకోండి. మనకి ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందన్నమాట. ఒక్కసారి చూడండి, నా సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ టోటల్ సిలబస్ మొత్తం మీకు 4 to 5 monthsలో కంప్లీట్గా నోట్బుక్తో సహా మెటీరియల్స్తో సహా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా, మీరు ఇప్పుడే జాయిన్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ ఒక 3 times రివిజన్ అనేది చేయగలరు. దాంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అనేవి క్లాస్లోనే ఒక 10-15 minutesలో రాసి వెంటనే కరెక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఓకే, ఎగ్జామ్స్ కూడా ఇంక్లూషన్ ఉంటుంది. 4-5 monthsలో సిలబస్ టోటల్గా మీకు కవర్ అవుతుంది అనమాట. సో అస్సలు డిలే చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి అమ్మా. కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆర్టికల్ చూడమ్మా, క్వశ్చనింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఆధార్ అని చూస్తాము. ఆధార్ యొక్క సేఫ్టీ గురించి ఇప్పుడు ఇష్యూ మాట్లాడతాం అనమాట. అందుకనే క్వశ్చన్లో కూడా ప్రైవసీ ఇష్యూ అన్నాము. అంటే ఇవన్నీ సేఫ్టీ ఆఫ్ ఆధార్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, బట్ అంతకుముందు ఈ ఆర్టికల్ అనేది అర్థం కావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్, అంటే ఆధార్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని తీసుకొని రావడం జరిగింది, దీన్ని ఎట్లా తీసుకొని రావడం జరిగింది, ఇవన్నీ కూడా మీకు అర్థమైతే అప్పుడు ఆర్టికల్ అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థం అనేది అవుతుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి కవర్ చేద్దాం. చూడండి అమ్మా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఆధార్? ఆధార్ అనేది దేనికి తీసుకొని రావడం జరిగిందమ్మా? అథెంటికేషన్ గురించి, వెరిఫికేషన్ గురించి తీసుకొని రావడం జరిగింది. అంటే ఐడెంటిఫికేషన్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. సరే, ఎలా ఐడెంటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా, ఓకేనా, వాళ్ళకి ఎలా ఇస్తారు, 12 digit ఐడెంటిఫికేషన్ నెంబర్, ఐడి నెంబర్ ఆర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇదంతా కూడా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఐడెంటిఫికేషన్ కింద యూజ్ చేయొచ్చు. ఎప్పుడైనా పోలీసెస్ ఆపి మీ ఐడెంటిఫికేషన్ చూపించమన్నారు అంటే మీరు మీ ఆధార్ కార్డ్ అనేది చూపించవచ్చు అనమాట. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకు ఈ బాడీని తీసుకొని రావడం జరిగింది. ఈ ఆధార్ అనే ఇష్యూని తీసుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా ఎవరు మేనేజ్ చేస్తారమ్మా? ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ UIDAI అని అంటాము. ఇదొక స్టాట్యూటరీ బాడీ అమ్మ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టం నుంచి వచ్చింది అని అంటాము. అయితే ఏ చట్టం నుంచి వచ్చిందో ఒకసారి చెప్తాను, కానీ ఇక్కసారి ఈ బాడీ గురించి చూడండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. అథారిటీ ఆఫ్ ఇండియా అని మనం చూస్తాను. దీన్ని మనం UIDAI బాడీ అని అంటామన్నమాట. ఇది ఆధార్ కార్డ్స్ని ఇష్యూ చేస్తుంది, ఆధార్ కార్డ్స్ని మేనేజ్ చేస్తుంది. ఒకవేళ ఎప్పటికైనా డూప్లికేట్ కార్డ్స్ ఏమైనా వస్తే దాన్ని క్యాన్సిల్ కూడా UIDAIకే ఉంటుంది. మొత్తం ఓవరాల్ డేటాబేస్ మొత్తం ఇండియాలో 130 crore మెంబర్స్ దగ్గర ఉన్నారు కదమ్మా, వాళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేసి దాన్ని సెంట్రల్ డేటాబేస్లో హోల్డ్ చేసేదంతా కూడా ఎవరు చేస్తారు? ఈ UIDAI బాడీ అనేది చేస్తుంది. అయితే ఈ ఆధార్ అనేది ఎట్లా వచ్చింది? 2016లో గవర్నమెంట్ ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చిందమ్మా. ఆ యాక్ట్ ఏంటో చూడండి ఒకసారి. దట్ ఈజ్ ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్, financial and other subsidies, benefits and services.
సర్వీసెస్ యాక్ట్ 2016 అనేది మనం చూస్తాము. దీన్నే మనం సింపుల్గా ఆధార్ యాక్ట్ కూడా అంటారు. అయితే పేరులో ఉంది కదమ్మా, దీన్ని దేని గురించి తీసుకొని రావడంది, టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్. గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తుంది, ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది కదా, అదంతా కూడా టార్గెటెడ్గా జరగాలి. అంటే ఎటువంటి లీకింగ్స్ లేకుండా జరగాలి అనమాట. టార్గెటెడ్గా జరగాలి, ఎటువంటి లీకింగ్స్ లేకుండా. సబ్సిడీస్ కానీ, బెనిఫిట్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే సర్వీసెస్ కానీ అవన్నీ కూడా ఎవరి గురించి అయితే తీసుకొని వచ్చామో వాళ్ళకే చేరువ అయ్యేటట్టు తీసుకొని వస్తే దాన్ని ఆధార్ అని అంటారు అని పెట్టడం జరిగిందనమాట. యాక్ట్ పేరు సింపుల్గా ఆధార్ యాక్ట్ అని అంటాము. అయితే 2016లో ఈ ఆధార్ యాక్ట్ని ఒక మనీ బిల్లా పెట్టడం జరిగింది. సరే, ఎందుకు మనీ బిల్లా పెట్టారు? ఒక నార్మల్ బిల్కి మనీ బిల్కి డిఫరెన్స్ ఉంటుంది అమ్మ. నార్మల్ బిల్ అయితే రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, మనీ బిల్ అయితే రాజ్యసభకి ఎక్కువ పవర్స్ ఉండవు, లోక్సభకే పవర్స్ ఎక్కువ ఉంటాయి. 2016లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని మనీ బిల్గా పెట్టడం అనేది జరిగింది. మనీ బిల్ కింద పెడితే అది రాజ్యసభలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తుంది అన్న ఉద్దేశంతో మనీ బిల్గా పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు ఏం చూపించారు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే అమౌంట్స్ అనేవి ప్రజలకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూసినట్టయితే ఓకే, గ్యాస్ అనేది ఉంది అంటే అది సబ్సిడీ కింద వస్తుంది కదా, లేదంటే పీడిఎస్ రేషన్ బియ్యం కానీ అదంతా కూడా సబ్సిడీలో వస్తుంది కదా. అండ్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది ఇండియాకి. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అమౌంట్ తీయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకి ఏమైనా బెనిఫిట్స్ రావాలి అంటే ఇవన్నీ కూడా జరగాలి, చెయ్యాలి అని మనం జనరల్గా చూస్తాము అన్నమాట. ఓకే, సో అందుకని దీన్ని మనీ బిల్గా పెట్టడం జరిగింది. ఇది మనీ బిల్గా ఎలా పెడతారు అని 2018లో కేసు అనేది వేయడం జరిగింది. ఆ కేసు గురించి మనం చూద్దాం. బట్ ఒక్కసారి నేను చెప్పాను కదమ్మా, ఈ UIDAI అనే బాడీ ఇది ఒక స్టాట్యూటరీ బాడీ కదని, ఆ స్టాట్యూటరీ బాడీ ఈ యాక్ట్ నుంచే రావడం జరిగింది. సింప్లీ ఆధార్ యాక్ట్ ఆఫ్ 2016 ఆర్ ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2016 అన్నా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో అయితే ప్రిలిమ్స్లో మీకు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. UIDAI ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అనేసి. ఎస్, ట్రూ. ఓకేనా? అయితే ఈ విధంగా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. అయితే ఈ 2018లో దీని మీద జనరల్గా కేసు అనేది వేయడం జరిగింది. ఎందుకంటే డేటా ఎట్లా కలెక్ట్ చేస్తారు, మీరు ఏ విధంగా ఉంచుతారు, అవంతా కూడాను. అండ్ ఆధార్ సింపుల్గా చెప్తుంది ఏంటి, ఎవరికైతే ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కావాలో వాళ్ళు ఖచ్చితంగా ఏం ప్రొవైడ్ చేయాలంట, దే హ్యావ్ టు ప్రొవైడ్ దేర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. సార్, బయోమెట్రిక్ అంటే నథింగ్ బట్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని మనం చూస్తామన్నమాట. ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి అని చూస్తాము అనమాట. సో దీనితో మనకి ఈ UIDAI బాడీ మన డేటాని ఉంచుతుంది. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్, ఐరిస్ స్కాన్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, దీని గురించి ఇష్యూస్ కూడా వచ్చాయి, ప్రైవసీ ఇష్యూస్ వచ్చాయి. ఎందుకు, మనం బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్, ఐరిస్ స్కాన్, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము అంటే అది మన ప్రైవసీ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కదా. అప్పుడు ప్రైవసీ ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. అప్పుడు కోర్టులో కేసు వేస్తే కోర్టు కొన్ని జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మాత్రమే నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, మనం జడ్జ్మెంట్ అంతా చూడాల్సిన అవసరం లేదు. మనకి ఎగ్జామ్ వరకు ఎంతవరకు ఇంపార్టెన్సో అది మాత్రమే చూస్తాము. పొలిటికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా సివిల్స్లో మీకు అడగరు, అది మీకు అనవసరం కూడాను. ఓకేనా? ఆ చట్టంలో జనరల్గా ఆధార్ యాక్ట్ చట్టంలో ఒక చట్టం అనేది ఒక సెక్షన్ అనేది ఉంటుంది. అది సెక్షన్ 2 క్లాజ్ D అనేది మనం చూస్తాము. ఈ సెక్షన్ 2 క్లాజ్ D ప్రకారం ఆధార్ డేటా ఎవరైతే కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఆ డేటాని ఎంతవరకు ఉంచుకోవచ్చు, దే కెన్ హోల్డ్ అప్ టు ద పీరియడ్ ఆఫ్
5 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. ఓకేనా, ఆధార్ మెటా డేటా ఏదైతే ఉంటుందో అది 5 ఇయర్స్ వరకు హోల్డ్ చెయ్యొచ్చు అని ఉండడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు 2018లో ఈ సెక్షన్ని రెడ్ డౌన్ చేసింది. రెడ్ డౌన్ అంటే క్యాన్సిల్ చేసి 5 ఇయర్స్ ఉంచడానికి లేదు, దే హ్యావ్ టు హోల్డ్ అప్ టు 6 మంత్స్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. 6 మంత్స్. అండ్ దీని మీద క్వశ్చన్ 2019లో డైరెక్ట్గా అడిగారమ్మా ప్రిలిమ్స్లో, ఆధార్ డేటా అనేది 1 ఇయర్ ఉంచుకోవచ్చు అని. నో, ఆధార్ మెటా డేటా అనేది కేవలం 6 మంత్స్ మాత్రమే హోల్డ్ చేయగలము అని జనరల్గా చూస్తాము అనమాట. ఓకే, అండ్ కోర్టు కూడా ఏం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్కి అర్జెంట్ బేసిస్ మీద మీరు దీన్ని డేటా ప్రొటెక్షన్ లా తీసుకొని రావాలి అని 2018లో చెప్పడం జరిగింది. డేటా ప్రొటెక్షన్ లా, ఎందుకంటే బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కానీ అవంతా కూడా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డేటా ప్రొటెక్షన్ లా అనేది తీసుకొస్తేనే మనకి ప్రజలకి ఇబ్బంది అనేది ఉండదు అని మనం చూస్తాము. సో ఒక సెక్షన్ చూసారు కదమ్మా, సెక్షన్ 2 క్లాస్ డీలో ఏం చెప్పారు, ఆధార్ డేటా కలెక్ట్ చేసింది 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు. సరే, ఎక్కడ UIDAIలోనా? నో, UIDAIలో పర్మనెంట్గా ఉంటుంది. బట్ ఐడెంటిఫికేషన్ గురించి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంచద్దు అని చెప్తే నో, సుప్రీంకోర్టు ఏం చేసింది, 5 ఇయర్స్ కాదు 6 మంత్స్ మాత్రమే ఉంచాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, 6 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సిమ్ కార్డ్ తీసుకున్నారు, సిమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ ఐడెంటిఫికేషన్ సబ్మిట్ చేసినప్పుడు మీరు ఆధార్ సబ్మిట్ చేశారు. ఆ ఆధార్ డేటా ఇప్పుడు ఆ సిమ్ కార్డ్ ఓనర్ వాళ్ళు, అంటే ఎయిర్టెల్ కానీ జియో కానీ ఐడియా కానీ, కేవలం 6 మంత్స్ మాత్రమే ఉంచి 6 మంత్స్ తర్వాత దాన్ని డిలీట్ చేసేయాలి పర్మనెంట్గా. ఓకేనా, మన పర్మిషన్ లేకుండా వాళ్ళు ఉంచుకునే కెపాసిటీ అనేది వాళ్ళకి లేదు అని చూస్తాము అనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత మరొకటి సెక్షన్ 57 అనేది ఉండేది. సెక్షన్ 57, ఈ సెక్షన్ 57 ఏంటి అంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏం చేయొచ్చు, ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయొచ్చు. ఇప్పుడు జనరల్గా ఆధార్ వెరిఫికేషన్ మనకి ఎవరు చేస్తారమ్మా, గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ఆధార్ వెరిఫికేషన్ ఎప్పుడూ కూడా ప్రైవేట్ పీపుల్ చేయరు. సార్, మరి మనం నెట్ ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు వెరిఫై చేయట్లేదమ్మా, ఆ డేటాబేస్కి ఇక్కడికి సరిపోతుందో లేదో చూసుకుంటారు అంతే తప్ప నువ్వు నిజంగా ఐడెంటిఫికేషన్ కార్డు హోల్డర్వా ఇదంతా కూడా చెక్ చేసే కెపాసిటీ కార్పొరేట్ పీపుల్కి ఉండదన్నమాట. అయితే సెక్షన్ 57లో ఏం జరిగింది, కార్పొరేట్ పీపుల్ వాళ్ళు ఆధార్ డేటాని వెరిఫై చేస్తారు అని ఇస్తే సుప్రీంకోర్టు దీన్ని కూడా రెడ్ డౌన్ చేసింది, అంటే క్యాన్సిల్ చేసింది. సెక్షన్ 57 ప్రకారం నో, కార్పొరేట్ పీపుల్కి చెక్ చేసే పవర్, వెరిఫై చేసే పవర్ అనేది లేదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని పెట్టడం జరిగింది. ఎందుకు, యాక్ట్లో కూడా కేవలం ఇది UIDAI డేటాబేస్లో మాత్రమే ఉంటుంది అని ఉండడం జరిగింది. ప్రైవేట్ పీపుల్కి ఒకవేళ ఇస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రాంగ్ఫుల్ పర్సన్స్కి ఇస్తే అది మళ్ళీ ప్రజల యొక్క ప్రైవసీ ఇష్యూకి దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో అది క్లోజ్ చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ 2018 జడ్జిమెంట్ ప్రకారం ఇంకేంటి, ఆధార్ డేటా అనేది మనం దేనికి యూజ్ చేయాలి, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి జనరల్గా యూజ్ చేస్తాము. అండ్ వాళ్ళకేంటి బెనిఫిట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇవ్వడం చూసాము. బట్ ఒకవేళ అది ఎప్పుడైనా డిసప్రూవ్ అయితే మిగిలిన ఆల్టర్నేటివ్ ఇష్యూస్ అనేవి చూడాలి అని 2018 సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఏంటి, యాక్ట్లో కేవలం ఆధార్ కార్డు గురించి మాత్రమే ఉన్నది. అయితే ఆధార్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆధార్ కార్డు సంపాదించలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా ఇష్యూస్ వస్తే ఏం చేస్తారు అంటే మనం అప్పుడు చూసాము ఏమైంది, 2018 తర్వాత ఛత్తీస్గఢ్లో ఒక చాలా పూర్ ఫ్యామిలీ అనమాట, ఒక చిన్న బేబీ అనేది చనిపోవడం జరిగింది. ఎందుకు, వాళ్ళకి ఆధార్ లేదు అని రేషన్ కార్డ్ రైస్ అనేది ఇవ్వడం మానేశారు. రేషన్ కార్డ్ రైస్ ఆధార్ లేకపోవడంతో, ఇవ్వకపోవడంతో ఒక మనిషి ప్రాణం అనేది పోయింది అని మనం చూస్తాం. అందుకని ఇటువంటి సెక్షన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనమాట. ఆధార్ లేకపోతే మరి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ప్రొవిజన్స్ అనేది ఖచ్చితంగా చూడాలి అని మనం చూస్తాము అనమాట. అండ్ కన్సర్న్స్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్ అనేవి పోవాలి అని ఆ తర్వాత మనం డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా తీసుకొని రావడం జరిగింది అని చూస్తాం. ఓకే, శ్రీకృష్ణ మెంబర్తో మనం ఏంటి డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఓకే, ఇది పూర్తి బ్యాక్గ్రౌండ్ అమ్మా. అయితే ఇప్పుడు మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నారు. ఈ ఆధార్ యొక్క సేఫ్టీ అనేది ఇంపార్టెంటా, అయితే రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, ఏం జరిగిందో ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి చూడండి.
UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పాం కదమ్మా. వీళ్ళు రీసెంట్గా 2 days బ్యాక్ ఏం చేశారు, ఒక అడ్వైజరీ అనేది ఇవ్వడం జరిగింది. అడ్వైజరీ అనేది ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఏంటి, ఆధార్ కార్డ్ ఎట్లా మెన్షన్ చేయాలి, ఎట్లా చూపించాలి, ఇవంతా కూడా నోటిఫికేషన్లో ఒక అడ్వైజరీ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 2 days తర్వాత మళ్ళీ దాన్ని బ్యాక్ చేసేసుకున్నారు, క్యాన్సిల్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇచ్చిన అడ్వైజరీ అనేది చాలా వరకు ప్రజలు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ అడ్వైజరీ అనేది తీసుకోవడం బ్యాక్ చేసేయడం జరిగింది, మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది అని చూస్తాము. అయితే ఇక్కడ ఈ UIDAI వాళ్ళు ఎటువంటి అడ్వైజరీస్ ఇచ్చారో జనరల్గా చూడండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆధార్ కార్డ్ మీరు సబ్మిట్ చేసినప్పుడు ఎప్పుడూ కూడాను ఎవరికైనా సబ్మిట్ చేసినప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకండి, జస్ట్ మాస్క్డ్ ఆధార్ మాత్రమే ఇవ్వండి. మాస్క్డ్ ఆధార్ అంటే ఏంటి, కన్వెన్షనల్ ఫోటో కాపీ. ఇప్పుడు జనరల్గా ఆధార్ ఫోటో కాపీ కాకుండా మీరు ఏం చేస్తారు, మీ ఆధార్ డిజిట్ అనేది ఎన్ని ఉంటుంది, 12 digits కదమ్మా. ఆ 12 digitsలో స్టార్టింగ్ 8 digits మాత్రమే చూపించండి, లాస్ట్ 4 digits అనేవి ఇంటూ ఇలాగా పెట్టేయండి, ఓకే, ఇంటూస్ లాగా ఉంచితే మీకు అది మాస్క్డ్ డేటా అని అంటాము. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలీదు, యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళకి మీ ఫోటో చూస్తారు, స్టార్టింగ్ 8 digits చూస్తారు, వెరిఫై చేసి ఓకే చేస్తారనమాట. ఈ విధంగా ఉండాలి అని మాస్క్డ్ డేటా పెట్టడం అనేది జరిగింది. అండ్ మరొక గైడ్ లైన్ ఏది ఇవ్వడం జరిగిందంటే, మీరు ఎప్పుడూ కూడా ఒక సైబర్ కేఫ్ నుంచి, పబ్లిక్ కంప్యూటర్ నుంచి మీ ఆధార్ డేటా అనేది డౌన్లోడ్ చేయొద్దు. ఎందుకు, సైబర్ కేఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీకు అటువంటి పరిస్థితి తప్పలేదు అంటే సైబర్ కేఫ్ నుంచి డౌన్లోడ్ చేసిన వెంటనే కూడా మీకు అందులో డౌన్లోడ్ చేసినవన్నీ కూడా కంప్లీట్గా పర్మనెంట్ డిలీట్ అనేది చెయ్యండి ఆ సిస్టంలో అని చెప్తున్నారనమాట. డౌన్లోడ్స్లో కనిపిస్తుంది కదా, అది వెంటనే డిలీట్ చెయ్యండి అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఎవరైతే ఆధార్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, అథెంటికేషన్ పర్పస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా లైసెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం యూజర్ లైసెన్స్ మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే ఆధార్ని అథెంటికేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇన్ జనరల్గా ప్రైవేట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, హోటల్స్ కానీ సినిమా హాల్స్ కానీ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డ్స్ అనేవి కలెక్ట్ చేయకూడదు. హోటల్స్ కానీ ఎవరు కూడా ఆధార్ డేటాని కలెక్ట్ చేయకూడదు, ఆ ఫోటో కాపీస్ కూడా ఉంచుకోకూడదు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఈ విధమైన అడ్వైజరీస్ అనేవి ప్రజల గురించి, మంచి గురించి ఇవ్వడం జరిగింది. లేదంటే ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తున్నాం కదమ్మా, అందుకని ఇటువంటి అడ్వైజరీస్ అనేవి ఇవ్వడం జరిగింది. బట్ 2 days తర్వాత ఈ అడ్వైజరీస్ అనేవి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకేనా, బట్ అంత ముందు ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ఓకే, ఇది ఇష్యూ. అయితే ప్రెజెంట్ కాంటెక్స్ట్లో మరొక ఇష్యూ కూడా చెప్తున్నారు. ఏంటి, 2018లో మనకి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ చైర్మన్ ఒక పర్సన్ ఉన్నారు, RS శర్మ అని. అతను ఏం చేశారు, ఓపెన్గా తన ఆధార్ ఫోటో అనేది బయట పెట్టి ఎవరైనా నాకు హామ్ చేయాలనుకుంటే జస్ట్ ట్రై టు డూ అని ఛాలెంజ్ విసరడం జరిగింది. తన ఆధార్ ఫోటోని తనే ఫోటో తీసి క్లియర్గా బయట పెట్టడం జరిగింది. ఓకేనా, అండ్ చాలామంది అతన్ని ఇబ్బంది పెట్టడం కూడా చాలా జరిగింది అని కూడా చూస్తామన్నమాట. ఓపెన్ ఛాలెంజ్ విసరడంతో ప్రజలందరూ కూడా దాన్ని యాక్సెప్టెన్స్ తీసుకొని అతనికి ఇబ్బంది పెట్టడం కూడా మనం చూసాము. ఓకేనా, అండ్ ఆ తర్వాత చాలామంది ఏం చెప్పారు, UIDAI నుంచి ఆధార్ డేటా అనేది లీక్ అవుతుంది అని చెప్పడంతో UIDAI వాళ్ళు నో, ఆధార్ డేటా ఎప్పుడూ కూడా మా సెంట్రల్ డేటాబేస్ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ లేదు. జనరల్గా పబ్లిక్ కంప్యూటర్స్ నుంచి డౌన్లోడ్ చేయడం కానీ, లేదంటే ఎవరైనా అడిగారు కదా అని ఇవ్వడం కానీ, ఇట్లాంటివి చేస్తున్నారు. సో పబ్లిక్లోనే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రజలే ఇస్తున్నారు తప్ప మా దగ్గర నుంచి అసలు ఎక్కడా కూడా లీక్ అవ్వలేదు అని మనం జనరల్గా అని వాళ్ళు చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే, సో అయితే ఒకసారి ఈ యాక్ట్ 2016 యాక్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. యాక్ట్ ఏం చెప్తుంది, ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం
ఖచ్చితంగా సబ్సిడీస్ కావాలన్నా, మీకు ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ నుంచి రావాలన్నా, ఆర్ సర్వీసెస్ ఏవైనా గవర్నమెంట్ నుంచి రావాలన్నా ఖచ్చితంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అమౌంట్ కట్ అయి మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆధార్ హోల్డర్స్ అయి ఉండాలి. దాన్ని ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ చేసే కెపాసిటీ బాధ్యత మీ మీదే ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఆధార్ని మీరు ప్రిఫర్డ్ కేవైసీ కింద యూజ్ చేసుకోవచ్చు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ కింద మీరు ఆధార్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇది డాక్యుమెంట్ ఓపెనింగ్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, స్కూల్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి, కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోండి, ఒక కొత్త సిమ్ తీసుకోవడానికి ఆధార్ అనేది కంపల్సరీ కాదు అని చెప్పడం జరిగింది. మీ లైసెన్స్ ఉందా, లైసెన్స్ చూపించండి. పాస్పోర్ట్ ఉందా, పాస్పోర్ట్ చూపించుకోవచ్చు. పాన్ కార్డు ఉందా, పాన్ కార్డు చూపించుకోవచ్చు అని కూడా చూస్తాము. అండ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మనం ఈ డేటా అంతా కూడా సెంట్రల్ ఐడెంటిటీ డేటా రిపోజిటరీ CIDRలో భద్రపరచడం జరిగింది. ఇదొక డేటాబేస్ అనమాట, సెంట్రల్ డేటాబేస్. ప్రజలకి ఇచ్చిన ఆధార్ డేటా అంతా కూడా ఇందులో క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది అనమాట. ఈ సెంట్రల్ డేటాబేస్లో ప్రతి ఒక్కరి డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఉంటుంది అని మనం జనరల్గా చూస్తాము అనమాట. అండ్ ఆధార్ ఏంటి, అండ్ ఇట్ ఫోర్బిడ్స్ కోర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ కూడా జనరల్గా వాళ్ళు చూపించరు. ఓకేనా, ఎస్, ఈ విధంగా మనకి జరగడం చెప్తున్నారు యాక్ట్లో క్లియర్గా అనమాట. ఆధార్ యాక్ట్లో క్లియర్గా ఏం చెప్పడం జరిగింది, గవర్నమెంట్ దేని గురించి అయితే ఆధార్ తీసుకుంటుందో ఆ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి తప్ప మరి ఇంకే విధమైన పర్పస్కి కూడా యూజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది అనమాట. అండ్ మీ ఆధార్ ఐడెంటిఫికేషన్ని ఎవరు అడగగలరు అంటే ఒకళ్ళు ఆపి ఎవరు అడగగలరు, కేవలం హైకోర్టు మాత్రమే అడగగలది, సుప్రీంకోర్టు మాత్రమే అడగగలది. వెంటనే అంటే మీ మీద డౌట్ ఉంది, మీరు ఐడెంటిఫికేషన్ అనేది చూపించండి అని, ఓకే, అథెంటికేషన్ రికార్డ్స్ అనేవి చూపించండి అని హైకోర్టు, సుప్రీంకోర్టు అడగగలది. అండ్ మరొకరు ఎవరు అడగగలరమా, అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ, అంటే ఒక సివిల్ సర్వీసెస్ క్యాడర్లో ఉన్న అబౌవ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అది కూడా వీళ్ళకి ఏ కండిషన్ మీద అడగగలరు, నేషనల్ సెక్యూరిటీ పర్పస్ మీద ఉంటే మాత్రమే అడగగలరు. అంటే ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళు మనలాగా ఉన్నారు అనుకోండి, అటువంటి జనరల్గా డౌట్ వచ్చినప్పుడు మాత్రమే నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ మీద మీ డేటాని నేను అడుగుతున్నాను, నేను ఒకసారి చూడొచ్చా అని వాళ్ళు సెక్రటరీ ర్యాంక్ అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ అథెంటికేషన్ని చెక్ చేయగలరు అని యాక్ట్ క్లియర్గా చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈ ఆధార్ డేటా అనేది ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయి. అయితే దీంతో మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందా అంటే ఎస్, ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఆధార్ వల్ల జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఉందమ్మా, NPCI అంటాం. ఇది ఏం చెప్తుంది, లాస్ట్ ఇయర్ ఎంత 6.48 crores వర్త్ ఆఫ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి జరిగాయి. అంటే టోటల్ 7 crores దగ్గర ఫినాన్షియల్ ఫ్రాడ్ అనేది ఆధార్ డేటా లీకేజెస్ వల్ల, కొన్ని లూప్ హోల్స్ వల్ల జరిగింది అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇలా చెప్తున్నారు. NPCI కూడా ఏం చెప్తుంది, మీరు బ్యాంక్ అకౌంట్స్లో మెన్షన్ చేస్తున్నప్పుడు చాలా వరకు డేటా అనేది థెఫ్ట్ అయిపోతుంది, దీంతో 7 crores వర్త్ అమౌంట్ అనేది లాస్ వచ్చింది అని చెప్తున్నారనమాట. అండ్ రీసెంట్గా ఆ తర్వాత NPCI ఏం చెప్తుంది, మనం ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ అనేది తీసుకొని వచ్చాము, ఆ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాము. అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు మీకు ఆధార్ వెరిఫికేషన్ ఉన్నా సరిపోతుంది అనమాట. దాన్నే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అని అంటాము. దీంతో ఎవరికైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రావాలో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, MG నరేగా స్కీమ్ కింద వాళ్ళకి డబ్బులు పడాలా, ఆధార్ లింక్ అయి ఉంటే చాలు, వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తారు అని మనం చూస్తాము అనమాట. ఓకే, అండ్ కొన్ని రీసెర్చెస్ కూడా జరిగాయి. ఆ రీసెర్చెస్ కూడా ఏం చెప్తుందో చూడండి అమ్మా. ఓకేనా, 2017లో there is one body that is called Center for Internet and Society, CSI అనే బాడీ, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంది. ఇది సోషల్ సెక్యూరిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కింద ప్రజల దగ్గర నుంచి కొంత ఆధార్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్స్ అన్నీ కూడా తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అండ్ అదే ఇయర్లో జనరల్గా UIDAI ఒకరు RTA ఫైల్ చేస్తే, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేస్తే ఇది క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, 200 సెంట్రల్ అండ్ స్టేట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, 200 గవర్నమెంట్ వెబ్సైట్స్, సెంట్రల్ అండ్ స్టేట్ వెబ్సైట్స్ వాళ్ళు
పబ్లిక్గా ఆధార్ ఫోటోకాపీని డేటాని పబ్లిక్గా అడ్రసెస్తో సహా ఉంచడం జరిగింది అని చూస్తాం. సో ఆర్టీఐ ఫైల్ చేస్తే యుఐడిఏ రెస్పాన్స్ ఇచ్చిందనమాట. అంటే ఆధార్ డేటా ప్రైవసీ ఎక్కడ ఉంటుంది అని కూడా క్వశ్చన్ మార్క్ అనేది పడుతుందన్నమాట. దీంట్లో మనం ఏం చూస్తాం, ప్రాపర్ ఎన్క్రిప్షన్ అనేది జరగలేదు అని మనం చూస్తాము. ప్రాపర్ రోబస్ట్ ఎన్క్రిప్షన్ అనేది జరగలేదు అని చూస్తాము. సో రైట్ఫుల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఫ్రాడ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి అని చెప్తామన్నమాట. ఏంటి, ఇన్ జనరల్గా కరప్షన్ కూడా జరుగుతుంది అని చెప్తాము. ఏ విధంగా జరుగుతుందమ్మా, ఇప్పుడు ఒకసారి చూడండి, మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసరికి ప్రతి ఒక్కరికి కూడా 2-3 సిమ్స్ అనేవి ఉండేవి. ఆ 2-3 సిమ్స్లో మనం ఏంటి, ఒక సిమ్తో మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ చేయించుకుంటాము. తర్వాత ఈ నెంబర్ వాడకన్నా ఉండే పొజిషన్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి అని చూస్తామన్నమాట. మరొక నెంబర్కి మనం జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో, ఎవరైతే మోసం చేయాలని చూస్తారో వాళ్ళు ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కొని ఆ నెంబర్ని ఏం చేసేవారు, నెంబర్ని క్లోనింగ్ చేసి డూప్లికేట్ చేసి ఆ నెంబర్తో వాళ్ళు ఏం చేసేవారు, అమౌంట్ని వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకునేవారు అనమాట. సేమ్ నెంబర్ ఉండేది కదా, ఆ నెంబర్ బేసిస్ మీద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. ఈ విధంగా కూడా మనకి కరప్షన్ జరుగుతుంది అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకేనా. సో 2-3 నెంబర్స్ ఉండడం వలన ఒక నెంబర్ మనం పాతవి యూజ్ చేయడం మానేస్తే వాటిని వీళ్ళు లూప్ హోల్స్ కింద తీసుకొని బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ని చెరిపేసి వీళ్ళ అకౌంట్ నెంబర్స్ పెట్టుకొని ఆ నెంబర్తో ఆధార్ ఎనేబుల్ అయినట్టు చూపించుకొని వాళ్ళు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకునేటట్టు అవుతుంది అని చూస్తామన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ జనరల్గా ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ అనేవి చాలా వరకు జరుగుతున్నాయి అని మనం చేస్తున్నాము. అండ్ మరొకటి కూడా ఏంటి అబ్జర్వ్ చేయాలంటే, ఇది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే, నెక్స్ట్ ఒకవేళ ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా కనుక్కోవాలి, వాళ్ళ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఐరిస్ స్కాన్ కానీ కనుక్కోవాలంటే ఈ మధ్య ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళు జనరల్గా పబ్లిక్ ప్లేసెస్లో తిరుగుతారు కదా, లైక్ రైలింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, స్టేర్ కేసెస్ ఎక్కుతున్నప్పుడు రైలింగ్స్ ఉంటాయి కదమ్మా, పట్టుకొని ఎక్కుతూ ఉంటాం కదా, అక్కడ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని గ్యాదర్ చేస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్. ఓకేనా. అండ్ హై రిజల్యూషన్ కెమెరాస్ యూస్ చేసుకొని వాళ్ళ ఐరిస్ని స్కాన్ చేస్తున్నారు. హై రిజల్యూషన్ కెమెరాస్ అంటే ఎవరికి కూడా డౌట్ కూడా రాదనమాట. జనరల్గా కెమెరాస్ సీసీ కెమెరాస్ అనుకుంటాం, బట్ అవి హై రిజల్యూషన్ కెమెరాస్ అనమాట. దాంతో ఐరిస్ డేటాని వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. మనం నడుస్తూ ఉంటున్నాం, చేతుల్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం, రైలింగ్స్ మీద పెడతాం కదా, అక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ ఫ్యూచర్లో చూస్తున్నాం. ఈ మధ్య ఇవి పెరగడం అనేది స్టార్ట్ అయింది అండ్ ఫ్యూచర్లో ఇవి చూస్తున్నాం. సో ఇమీడియట్ బేసిస్ మీద మనకి ఏం కావాలమ్మా, ఆధార్ డేటా మొత్తం కూడా ప్రాపర్గా ఎన్క్రిప్షన్ చేసి పూర్తి బాధ్యత అనేది యుఐడిఏఐకి ఇవ్వాలి. ఎటువంటి డేటా కూడా ప్రజల నుంచి పబ్లిక్లోకి వెళ్ళకూడదు. ఓకే. ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అయ్యే ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది అని మనం చూస్తాము అనమాట. సో అందుకని ఏవైతే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎందుకు అంటే యుఐడిఏఐ లాస్ట్ ఇయర్ చెప్పింది ఏంటి, 2019లో లిటరలీ 4.75 lakh డూప్లికేట్ కార్డ్స్, 4.75 డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ని మేము క్యాన్సిల్ చేశాము అని యుఐడిఐ చెప్తుంది. అఫీషియల్గా అంత నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళ క్యాన్సిలేషనే ల్యాక్స్లో ఉన్నప్పుడు ఇన్ జనరల్గా ఎన్ని ఉండొచ్చు అని కూడా మనం చూస్తాము అనమాట. ఓకే. అండ్ కాక్ కూడా ఏం చెప్తుంది, ఆధార్ డేటా ఒక్కటే ఉంటే మీరు లూప్ హోల్స్ అన్నీ క్లోజ్ చేసేసాము, ఇంత అమౌంట్ బెనిఫిట్ మిగిలిపోయింది అనుకోకండి, ఇంకా ప్రాపర్గా ఫినిష్ చేస్తే మరింత అమౌంట్ అనేది గవర్నమెంట్ సేవ్ అవుతుంది, కరప్షన్ అనేది జరగదు అని చూస్తాము అనమాట. ఓకేనా. అండ్ మరొకటి లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, కేవలం ఆధార్ ఉంటే మాత్రమే గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం అట్లా మానేయకండి, అందరికీ కూడా ఇవ్వండి అని చెప్తున్నారనమాట. అదర్ డేటాబేసెస్ కానీ లేదంటే అదర్ ఐడెంటిఫికేషన్స్తో పూర్ ప్రజల్ని వదలకండి అని చెప్పడం జరిగింది అనమాట. సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా మనం ఆర్టికల్లో కవర్ అయిందంతా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డేటా ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో అదంతా కూడా మీరు నీట్గా దగ్గర రాసుకుంటే ఎగ్జామినేషన్ టైంలో మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఎస్. దెన్ అయితే మీకు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటున్నాం కదమ్మా, అయితే ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఉందా, ఒకవేళ ఉంటే ఏ ఆర్టికల్ ఏంటో ప్రతిదీ కూడా పెట్టండి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి 2-3 స్టేట్మెంట్స్ అనేవి రాయండి అమ్మా.
ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, మన బ్యూటిఫుల్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది యూపీఎస్సీకి తీసుకొని రావడం జరిగింది. అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మనం పెట్టడం జరుగుతుందమ్మా. ఇందులో బోత్ స్టాటిక్ అండ్ డైనమిక్ కోర్సెస్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది. ఇట్ కవర్స్ ఎంత టోటల్ 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు జిఎస్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐతో కవర్ అయ్యేటట్టు కాంప్రహెన్సివ్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. మీరు దీంట్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ అనేవి వెంటనే జరుగుతాయి. సో కరెక్షన్ ఫీడ్బ్యాక్ మీకు వెంటనే జరుగుతుంది కాబట్టి మెంటారింగ్ అనేది మీకు అవైలబుల్ అవుతున్నట్టు లెక్క అనమాట. సో మీరు అస్సలు డిలే చేయొద్దమ్మా. దీంట్లో మనం స్టాటిక్ కవర్ చేస్తాం, డైనమిక్ పోర్షన్స్ కవర్ చేస్తాము, లైక్ ఎడిటోరియల్స్ కవర్ చేస్తాం, యోజన కురుక్షేత్రలో ఉన్న ఆర్టికల్స్ బేసిస్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తామన్నమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ కోర్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది కేవలం 10,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరిగిందమ్మా. అండ్ అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఓకే, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం స్టార్ట్ చేసాము. అండ్ ఇది కూడా కేవలం 15th జూన్ వరకు మాత్రమే. 15th జూన్ తర్వాత మీకు ఫీజు అనేది రివైజ్ అయి పెరుగుతుంది కాబట్టి ఇటువంటి బ్యూటిఫుల్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది మీరు వెంటనే ఎన్రోల్మెంట్ అనేది చేసుకోండమ్మా. సో ఇక్కడ నెంబర్ చూడండి 7893899553కి వెంటనే మీరు ఎన్రోల్మెంట్ చేసుకోండమ్మా. సో ఇప్పుడు క్వశ్చన్ అంతా అర్థమైంది కదమ్మా. ఇక్కడ చూడండి, ఆధార్ హ్యాజ్ ఇన్గ్రెయిన్డ్ ప్రైవసీ ఇష్యూస్ అనేది తీసుకొని రావడం జరిగింది అండ్ బెనిఫిషియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని చూస్తామన్నమాట. బట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఆధార్ అనేది అప్హెల్డ్ చేయడం జరిగింది, కామెంట్ అని పెట్టడం జరిగింది. అయితే ఇంట్రడక్షన్ అనేది మీరు నీట్గా రాస్తారు. ఆధార్ అనేది ఆధార్ యాక్ట్ 2016తో రావడం అనేది జరిగింది అని మీరు పెడతారు. ఓకే, ఆధార్ టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ఫినాన్షియల్ అండ్ అదర్ సబ్సిడీస్ బెనిఫిట్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ఆఫ్ 2016 అని గుర్తుంటే పెట్టచ్చు. లేదు అంటే సింపుల్గా ఆధార్ యాక్ట్ 2016తో మనకి ఆధార్ అథెంటికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి ఆధార్ అనేది తీసుకొని రావడం జరిగింది. దీనితో గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏవైనా ఇవ్వడానికి ఆధార్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అని ఇంట్రడక్షన్లో మీరు నీట్గా బ్యూటిఫుల్గా 25 వర్డ్స్లో రాస్తారనమాట. అండ్ ఆ తర్వాత బాడీ అనేది ఓపెన్ చేసినప్పుడు క్లియర్గా పెడతారు. ఏంటని స్టార్టింగ్ 1-2 స్టేట్మెంట్స్ ఇది రాస్తారు. UIDAI అనే బాడీ, దిస్ ఈజ్ స్టాట్యూటరీ బాడీ ఫ్రమ్ ఆధార్ యాక్ట్. ఇది సెంట్రల్ డేటాబేస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆధార్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆధార్ డేటాని మేనేజ్ కూడా చేస్తుంది అని రాస్తారు. అండ్ ఆ తర్వాత ఆధార్ హ్యాజ్ ప్రైవసీ ఇష్యూస్ అని పెడతారు. ప్రైవసీ ఇష్యూస్ అనేవి సైడ్ హెడ్డింగ్ పెడతారు. సైడ్ హెడ్డింగ్ పెట్టి జనరల్గా ఏం చేస్తారు, ఈ డేటా ఏదైతే ఉంటుందో బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఈ కోర్ ఐరిస్ ఇన్ఫర్మేషన్ కానీ, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉంది అని చూస్తాము. అండ్ తర్వాత ఇండియాలో డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా బిల్ రూపంలోనే ఉంది, యాక్ట్ రూపంలోకి రాలేదు అని చూస్తాము. డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని మనం చూస్తాము అన్నమాట. అండ్ ఆ తర్వాత మనం జనరల్గా పబ్లిక్ ఏజెన్సీస్కి ఇచ్చిన తర్వాత ఆ డేటా అనేది ఏమవుతుందో క్లారిటీ లేదు. ఓకేనా, అంటే ఇంకేదైనా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని పెట్టి ఎగ్జాంపుల్ ఇస్తామన్నమాట. ఆర్టీఐ యాక్ట్తో UIDAI బాడీయే చెప్పింది మోర్ దెన్ 200 సెంట్రల్ అండ్ స్టేట్ వెబ్సైట్స్ నుంచి ఆధార్ డేటా అనేది లీక్ అవ్వడం జరిగింది అని UIDAI చెప్పడం జరిగింది అనమాట. ఇదంతా కూడా రాస్తారు. అండ్ ఆ తర్వాత ఇట్ ఆల్సో హోల్డ్స్ బెనిఫిషియల్ ఇష్యూస్ కదమ్మా. సో బెనిఫిషియల్ ఇష్యూస్ కూడా రాస్తామన్నమాట. ఏంటి, ఆధార్ అనేది వచ్చిన తర్వాత మనం జనరల్గా ఏం చూస్తున్నాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చూస్తాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో 2018లోనే సెంట్రల్ గవర్నమెంట్కి 30,000 crores దాకా ఆదా అయ్యింది అని మనం రాస్తాము అన్నమాట. ఓకే, అండ్ ప్రజలకి టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది తగ్గుతుంది. ఓకేనా, టార్గెటెడ్ డెలివరీ ఎవరైతే నిజంగా బెనిఫిషరీసో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ వచ్చేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆధార్ని మనం అథెంటికేషన్ కింద యూజ్ చేసుకోవచ్చు అని క్లియర్గా చూస్తున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అని పెట్టి 2018లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనేది అప్హెల్డ్ చేస్తూ కొన్ని సెక్షన్స్ చెప్పాం కదమ్మా, 5Cs ఇట్లాగా ఈ సెక్షన్స్ని క్యాన్సిల్ చేసి కొంత ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
అండ్ హోటల్స్లోని వీటిలో కంపల్సరీ మ్యాండేటరీ ప్రొవైడ్ చేయాలని తీసేసింది. బ్యాంక్ అకౌంట్స్ కూడా తెచ్చుకోవాలి అని అన్నప్పుడు డేటా ఇచ్చి వితిన్ 6 monthsలో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఆ డేటాని అని ఈ బెనిఫిట్స్ అనేది 2018లో ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని అప్హెల్డ్ చేస్తూ ఉంచుంది అని మనం చూస్తాము. ఓకేనా? ఎస్. అండ్ లాస్ట్ కన్క్లూషన్ అనేది బ్యూటిఫుల్గా పెట్టండి అమ్మా. కన్క్లూషన్లో ఏం రాస్తాము అంటే, కన్క్లూషన్లో ఇన్ జనరల్గా ఆధార్ అనేది ఎస్ ఐడెంటిఫికేషన్ అండ్ అథెంటికేషన్ కింద ఉంది, బట్ ఇది ఒక్కడే సోల్ పర్పస్గా తీసుకొని రాకూడదు అని మనం పెట్టాలి అన్నమాట. అండ్ మిగిలిన ఐడెంటిఫికేషన్ కార్డ్స్తో కూడా ఈ టార్గెటెడ్ డెలివరీ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆధార్ అనేది ఫుల్ ప్రూఫ్ మెకానిజంలో లేదు కాబట్టి దీన్ని సోల్ బేసిస్ మీద చేస్తే చాలామంది ప్రజలు ఇబ్బందికి గురవుతారు అని మనం కన్క్లూషన్లో నీట్గా రాస్తాము అన్నమాట. ప్రజలకు ఎప్పుడు కూడా సర్వీస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి ఆగకూడదు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్తోని అని మనం జనరల్గా రాస్తాము అనమాట. ఓకే, సో చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. అండ్ ఆల్రెడీ క్వశ్చన్ అడిగాను కదా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దాని గురించి రాయండి అండ్ ఈ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయండి అనమాట. ఓకేనా? ఎస్. అండ్ మీరు కామెంట్ బాక్సెస్లో కూడా క్లాసెస్ ఎట్లా ఉన్నాయో పెడితే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది. థ్యాంక్ యూ.